గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని ఫస్ట్ చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్స్లోని ఎక్సర్సైజ్ 1B నుండి క్వశ్చన్ చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను 1Bలో. ఈరోజు సెకండ్ క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో, రైట్ ద కాంజుగేట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్స్కి మనం కాంజుగేట్ అనేది రాయాలి. ఓకేనా? సో ఎలా రాయాలనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ తీసుకుందాం, 3 + 4i. ఓకేనా? z ఈక్వల్ టు 3 + 4i. కాంజుగేట్ మీన్స్ ఏంటి? అక్కడ మనకి సైన్ ఇప్పుడు 3 + 4 a + ib ఉందనుకో, సో దాని కాంజుగేట్ వచ్చేసి ఏమవుతుందంటే a - ib అవుతుంది. అంటే మధ్యలో ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. ఆపోజిట్ సైన్ తీసుకుంటే దాన్ని మనం కాంజుగేట్ అంటాం కదా. అంటే ఇప్పుడు దీని కాంజుగేట్ ఏమవుతుంది? దీన్ని z బార్ లాగా రాస్తాం. దీన్ని ఏమవుతుంది? 3 - 4i. ఓకేనా? ఇది ఫస్ట్ వన్. దీంట్లో సెకండ్ వన్ చూడండి, 15 + 3i - 4 - 20i. ఓకే, సో దీని z ఈక్వల్ టు అనుకుందాం. సో z ఈక్వల్ టు 15 + 3i, తర్వాత ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ -4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20i. నెక్స్ట్ 15 - 4 అంటే 11, తర్వాత 20 + 3 అంటే 23i. ఇది z ఈక్వల్ టు, ఇప్పుడు z బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? 11 - 23i. ఇది కాంజుగేట్. ఓకేనా? ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. సో నెక్స్ట్ థర్డ్ వన్, దీంట్లో 2 + 5i ఇంటూ -4 + 6i. ఇది z ఈక్వల్ టు 2 + 5i ఇంటూ -4 + 6i. సో ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేద్దాము. 2 × -4 -8 ప్లస్ 2 × 6i 12i, నెక్స్ట్ ప్లస్ 5 × -4 -20i, ప్లస్ 5 × +6 30i². ఓకే, సో నెక్స్ట్ -8, ఇక్కడ ప్లస్ 12i -20i ఏమవుతుంది? 12లో నుంచి 20 తీస్తే -8 వస్తుంది కదా, -8i. ఇక్కడ 30i² అంటే -1 అంటే -30 వస్తుంది. సో నెక్స్ట్ -8 -30 ఏమవుతుంది? -38 అవుతుంది. -38 - 8i. ఇది z ఈక్వల్ టు, సో కాంజుగేట్ ఏమవుతుంది? -38 + 8i అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ దీంట్లో ఫోర్త్ వన్, 5i/7 + i. సో ఇది z ఈక్వల్ టు, సో మనం z బార్ కనుక్కోవాలి కదా. సో దానికన్నా ముందు దీన్ని ఫస్ట్ ఈ డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. ఇక్కడ 7 + i ఉంది కదా, సో దీన్ని 7 - iతో మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 5i × 7 - i బై 7 + i × 7 - i. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు 5i × 7 35i మైనస్ 5i × i 5i² బై, ఇది ఎలా ఉంది? a + b × a - b లాగా ఉంది. అంటే a² - b² అంటే i². నెక్స్ట్ 35i, ఇక్కడ i² అంటే -1, -5 × అంటే +5 అవుతుంది ఇక్కడ, బై 7² అంటే 49. ఓకేనా? నెక్స్ట్ i² అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ +1 అవుతుంది. ఓకే, సో 5 + 35i/ 49 + 1 అంటే ఎంత? 50. ఓకేనా? ఇది z ఈక్వల్ టు, సో దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు? 5/50 + 35i/50 అని కూడా రాయొచ్చు కదా. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 5 1s 5 10s 50, 5 7s 5 10s 50 అంటే 1/10 + 7i/10. ఓకే, సో ఇది z ఈక్వల్ టు, ఇప్పుడు z బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/10. ఓకేనా? 1/10 - 7i/10. ఇది కాంజుగేట్. ఓకే, సో దీంతో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, సింప్లిఫై అన్నాడు. దాంట్లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు? i² + i⁴ + i⁴6 ప్లస్ అప్ టు 2n - 1 టర్మ్స్ అన్నాడు. సో దీన్ని సింప్లిఫై చేయాలన్నాడు. సో దీంట్లో మనకి i² ఈక్వల్ టు తెలుసు, -1 అనేది తెలుసు. సో ఫస్ట్ వన్ సాల్వ్ చేద్దాము. i² + i⁴ ప్లస్ i⁴6 ప్లస్ అప్ టు 2n - 1 టర్మ్స్ అన్నాం కదా. సో దాంట్లో i² అంటే -1. ఓకేనా? ప్లస్ దీన్ని i⁴ ఏమని రాస్తున్నా అంటే i² హోల్ స్క్వేర్ ప్లస్
దీన్ని ఐ స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ అప్ టు సో ఆన్ 2i² ఇంటూ 2n-1. ఓకేనా. సో నెక్స్ట్ -1 i² హోల్ స్క్వేర్ అంటే i⁴, i² అంటే -1, -1 హోల్ స్క్వేర్ అంటే +1. నెక్స్ట్ i² అంటే -1, -1 హోల్ క్యూబ్ అంటే -1 ప్లస్ ఇక్కడ i² అంటే -1. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ 2n టర్మ్స్ అని వస్తుంది, అంటే ఇక్కడ -1 +1 క్యాన్సిల్ అవుతుంది. సో మిగతా వచ్చేవి కూడా అలానే క్యాన్సిల్ అయిపోతాయి. సో లాస్ట్కి మిగిలేది ఏంటంటే -1 అనేది మిగులుతుంది మనకి. ఓకేనా. సో నెక్స్ట్ దీంట్లో సెకండ్ వన్ i⁻18 -3 ఇంటూ i⁻7 ప్లస్ i² ఇంటూ 1 + i⁻4 - i హోల్ పవర్ 26 అన్నాం కదా. సో ఇది ఎలా రాస్తాం, i² హోల్ పవర్ 9 అని రాయొచ్చు. i⁻18ని i² హోల్ పవర్ 9 -3 i² హోల్ క్యూబ్ ఇంటూ i ఇలా రాయొచ్చా. i² హోల్ క్యూబ్ అంటే i⁻6 ఇంటూ i. ఓకే, ప్లస్ ఇదేమవుతుంది i² ప్లస్ i⁻6 ఇది కదా, i⁻2 ప్లస్ a⁻6 తర్వాత ఇక్కడ -i⁻26 ఉంది కదా. సో 26ని ఏమని రాద్దాము అంటే 24i². ఓకేనా. సో నెక్స్ట్ i² అంటే ఎంత, -1 -1 హోల్ పవర్ 9 -3 ఇంటూ -1 హోల్ క్యూబ్ ఇంటూ i ప్లస్ i² అంటే -1 మళ్ళీ i⁻6ని i² హోల్ క్యూబ్ అని రాస్తున్నా. i⁻6ని i² హోల్ క్యూబ్ అంటే -1 హోల్ క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ -i⁻24 అంటే i² హోల్ పవర్ 12 అని రాయొచ్చు కదా 24ని. నెక్స్ట్ i² అంటే -1. ఓకేనా. సో నెక్స్ట్ -1 హోల్ పవర్ 9 అంటే -1. నెక్స్ట్ -1 హోల్ క్యూబ్ అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3i. నెక్స్ట్ ఇక్కడ -1 -2 అవుతుంది. ఓకేనా, -2 -1 -2 ఇక్కడ వచ్చేసి -1 హోల్ పవర్ 12 అంటే హోల్ పవర్ 12 అంటే ఇక్కడ 1 వస్తుంది. 1 ఇంటూ -1 అంటే -1 ఈ మైనస్. నెక్స్ట్ ఇక్కడ -2 కదా, ఇది -2 ఇంటూ -1 అంటే +2 వస్తుంది ఇక్కడ. ఓకేనా. సో 2 - 1 అంటే 1 + 3i 1 + 3i వస్తుంది. దీని ఆన్సర్ ఎంత, 1 + 3i. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ఏ స్క్వేర్ రూట్ ఫర్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నాడు. సో దాంట్లో ఫస్ట్ వన్ చూడండి 7 + 24i. సో ఏదైనా మనకి కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చినప్పుడు దాని యొక్క స్క్వేర్ రూట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దానికి ఒక ఫార్ములా ఉంది. ఫర్ సపోజ్ z = a + ib అని ఇచ్చాడు. సో దీని యొక్క స్క్వేర్ రూట్ అంటే √z అని రాస్తాం కదా. సో దీనికి ఫార్ములా ఏంటంటే √a + ib = +or హోల్ రూట్ ఆఫ్, మళ్ళీ ఇందులో స్మాల్ రూట్ ఉంటుంది, a² + b² + a/2. ఓకేనా. నెక్స్ట్ కామా, మళ్ళీ ఇంకొకటి +i a² + b² - a/2. ఇది ఫార్ములా. ఓకేనా. స్క్వేర్ రూట్ ఆఫ్ a + ib అంటే రూట్ ఆఫ్ మళ్ళీ రూట్ ఆఫ్ a² + b² + a/2 + i a² + b² - a/2. ఇది ఫార్ములా. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇవి చేద్దాం. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి 7 + 24i కదా. సో 7 + 24iలో a = 7 b = 24. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క స్క్వేర్ రూట్ కనుక్కుందాం మనం. 7 + 24i = +or -